నమస్తే న్యూస్ కు స్వాగతం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మండపేట రైతు బజార్ వద్ద వేంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి 45వ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన తూరుబట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఇక భవానీ భక్తులకు స్వాములకు పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి బుల్లిమాంబ దంపతులు సాయి దుర్గా రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు. మండపేట రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో భక్తులు దాతలు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో 45వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు ఆలయ అర్చకులు పిచ్చుక మధు పిచ్చుక రాజు అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన తూరుభట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులు అలాగే బండారు రత్నం కుటుంబ సభ్యులచే అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించారు. అమ్మవారిని జబర్దస్త్ నటి వర్ష దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వర్షతో పాటు పుష్పాభిషేకంలో పాల్గొన్నారు. తూరుబట్ల శ్రీనివాసరావు అనురాధ దంపతులను ఆలయ గురుస్వామి కామరాజు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన ద్వారంపూడి రామకృష్ణారెడ్డి బుల్లిమాంబ కుటుంబ సభ్యులు భవానీలకు స్వాములకు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిపుర సుందరి స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. మండపేట రైతు బజార్ వద్ద వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి కార్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఈరోజు 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా ఆ యొక్క దర్శన భాగ్యం ఇస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, అలాగే అమ్మవారికి ఆ యొక్క వివిధ రకముల ఆ యొక్క పువ్వులు అమ్మవారికి ఆ ఊరేగింపుగా సాగి అమ్మవారి ఆలయంలో ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారిగా అమ్మవారిని అలంకరించాము. ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని ఇచ్చేసి ఆ యొక్క జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ యొక్క అమ్మవారు విజయదుర్గ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవాలయం ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే అమ్మవారి యొక్క ఆలయంలో సుమారు 150 మంది భవానీలచే ఉదయం సాయంత్రం ఆ కుంకుమ పూజ కార్యక్రమం జరగవలసినది. అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఆ యొక్క సాయంత్రం ఆ అమ్మవారి యొక్క సన్నిధానంలో సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ యొక్క దుర్గా శాంతి హోమము భవానీల చేత జరుపబడినది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దర్శనం చేసుకుని హోమ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని దుర్గా హోమము అందరూ కూడా పనులారా చూసి ధరించారు. అలాగే అమ్మవారి కార్యంలో ప్రతిరోజు కూడా ఆ యొక్క అమ్మవారికి భిక్ష భవానీలకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ భవానీలు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క ప్రసాదం భిక్ష స్వీకరిస్తామని కోరుతున్నాము. అలాగే రేపు అమ్మవారి కార్యంలో మూలా నక్షత్రం సరస్వతీదేవి అవతారం కావున మూలా నక్షత్ర సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి అమ్మవారి కార్యంలో ప్రారంభమును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క సన్నిధానంలో సామూహిక సహస్రనామ కుంకుమాదిలో మీ యొక్క చేత స్వయంకృతంగా జరుపుకున్న కావున ప్రతి ఒక్కరు కూడా మీ స్వహస్తాలతో అమ్మవారి యొక్క కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి దర్శన భాగ్యం చేసి స్వీకరించరిస్తారని కోరుచున్నాము. అలాగే రేపు సాయంత్రం సరస్వతీదేవి అవతారం కావున అమ్మవారి యొక్క సన్నిధానంలో సాయంత్రం 5 గంటల నుండి విద్యార్థుల చేత ఆ సరస్వతి పూజా కార్యక్రమం జరపబడుతుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా సకల విద్యలు కూడా అధిదేవతైనటువంటి సరస్వతీదేవి అనుగ్రహం పొందటకు ప్రతి ఒక్కరు కూడా సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని సరస్వతీదేవి కృపా కటాక్షం పొందుదాన్ని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.